గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేశారే తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు. సబ్సిడీ విత్తనాలు ఇంతవరకు లేవు. ఉల్లి రైతును గాలికి వదిలేసినారు. 60 రోజుల నుంచి కిలో 3 రూపాయల కన్నా దాటడంలా. ప్రభుత్వం 1200 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పింది. ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఇచ్చింది లేదు. గట్టిగా రైతులు నిరసించేసరికి 50,000 ఇస్తామని చెప్పినారు. 50,000 ఇంతవరకు విధి లేదు, విధానాలు లేవు. ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ధాన్యానికి గత ఏడాది బస్తా గిట్టుబాటు ధర లేక బస్తా 1100 నుంచి 1200 రూపాయలకు రైతులు తెగ నమ్ముకునే పరిస్థితి, లాస్ట్ ఇయర్ పరిస్థితి. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో రైతులు నిజంగా ఆందోళన చెందుతా ఉన్నారు. క్వింటాల్ పత్తికి గతంలో 12,000 పలికితే ఇప్పుడు 5,500 పలకడంలా. అరటి గతంలో 28,000 గరిష్టంగా పలికితే ప్రస్తుతం 3,500 పలుకుతా ఉంది. టమాటో రైతులు గిట్టుబాటు ధర లేక కూలీ ఖర్చులు కూడా రావని చెప్పి పొలాల్లోనే టమాటో వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఏ సీజన్లో కూడా బీమా కానీ పంట నష్ట పరిహారం కానీ ఇవ్వడంలా. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం ఏ అధికారి ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ పంట నష్టం జరిగింది కనీసం ఎన్యూమరేషన్ ఇంతవరకు జరగల. ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇది.